కొత్తగా జిల్లాగా ఏర్పడిన మార్కాపురం జిల్లాలో కలెక్టరేట్ ఎస్పీ కార్యాలయానికి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి బుధవారం ప్రారంభించారు. జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ గా రాజాబాబు తమ ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించగా ఎస్పీ కార్యాలయంలో ఇన్ఛార్జి ఎస్పీగా హర్షవర్ధన్ రాజు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులకు మంత్రి డోలా, ఎమ్మెల్యేలు కందుల నారాయణరెడ్డి, ముత్తుముల అశోక్ రెడ్డి, ఉగ్ర నరసింహారెడ్డి, ఇన్ఛార్జి గూడూరి ఎరిక్షన్ బాబు శుభాకాంక్షలు తెలిపారు. మొదటి కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించడం సంతోషంగా ఉందని, అందరి సహకారంతో మార్కాపురం జిల్లాను అభివృద్ధి చేస్తామని కలెక్టర్ రాజాబాబు తెలిపారు. గత ప్రభుత్వంలో వెనుకబడిన పశ్చిమ ప్రాంతానికి జిల్లా కావాలని అడిగితే కుంటి సాకులు చెప్పారని, ప్రతిపక్ష నేత ఉన్న చంద్రబాబు మార్కాపురం వచ్చినప్పుడు ఈ ప్రాంత ప్రజలు గోడు విన్నారని చెప్పినట్లుగానే అధికారంలోకి వచ్చాక జిల్లా ప్రకటించారని మంత్రి స్వామి పేర్కొన్నారు. ఇప్పుడు చాలా మంది మన మంత్రివర్యులు అయితేనేమి, తర్వాత ఇక్కడ లోకల్ శాసనసభ్యులు మాట్లాడిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే, ఈ మార్కాపురం జిల్లా గురించి మీరు ఎంతగానో ఉద్యమాలు చేసి తర్వాత ఇది పార్టీలో ఒక ఎజెండాగా తీసుకుని తర్వాత ముఖ్యమంత్రి గారితో ఒప్పించి ఈ ప్రజల యొక్క అభిష్టం మేరకు ఏర్పడిందని చెప్పేసి మన ఎమ్మెల్యే గారు ఇప్పుడు చాలా సుదీర్ఘంగా చెప్పడం జరిగింది. చాలా ఎమోషనల్గా వారు కూడా మాట్లాడటం జరిగింది. సో దీన్ని పరిగణలోకి తీసుకుని మీకు ఈ జిల్లా ఏర్పాటు చేయడం అనేది జరిగిందని నేను భావిస్తున్నాను. సో ఇప్పుడు మనకి జిల్లా ఫామ్ అయింది. నేను అదే మొదటి కలెక్టర్గా ఇక్కడ వచ్చి జాయిన్ అయినందుకు చాలా సంతోషిస్తున్నాను. సో మార్కాపురం ప్రజలందరూ ఇప్పటి నుంచి అయితే ఎలాగైతే ఎన్నో సంవత్సరాలు బట్టి ఈ జిల్లా కావాలని ఎదురు చూస్తున్నారు, అదేవిధంగా మేము కూడా ఈ జిల్లా వచ్చినప్పుడల్లా కూడా ఆ చార్ట్లో పై స్థానంలో మా పేర్లు ఉంటాయి కాబట్టి అది కూడా ఒక చారిత్రకంగా మాకు అదృష్టం కలిగిందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. అంటే దాదాపుగా నంద్యాల దగ్గర నుంచి ఫారెస్ట్లో ట్రావెల్ చేసుకొని రావడం, ఒంగోలు రావడం అనేది ఏ ప్రయాసం పడుతుంది, ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవడం, అదేవిధంగా ఎర్రగొండపాలెంలో దోర్నాల తాండాస్ నుంచి రావడం, వీటన్నిటి దృష్ట్యా ఈ ప్రాంతంలో జిల్లా కావాలని ఉంది. గత ప్రభుత్వంలో జిల్లా ఏర్పాటు చేసేటప్పుడు పశ్చిమ ప్రాంతాలకు జిల్లా ఇవ్వమని అడిగినప్పుడు వాళ్ళు పుట్టిసాకులు చెప్పారు. నియోజకవర్గాలను పార్లమెంట్ విభజించమన్నారు. అదేవిధంగా సంతోషం పాటు తీసుకొచ్చి ఒంగోలు ప్రజా ప్రయోజనం కలపడం జరిగింది. ఇవ్వాల్సిన పరిస్థితులు ఇవ్వకపోయినప్పటికీ కూడా ఆ రోజు తెలుగుదేశంతో పాటు మిగిలిన పక్షాలందరూ కూడా ఇక్కడ నిరాహార దీక్షలో ఉద్యమాలు చేయడం జరిగింది. ఈ సందర్భంలో ముఖ్యమంత్రిగా ఆనాటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మార్కాపురం వచ్చి నాకు తెలిసి ఈ తమిళనాడు రోడ్లోనే మనకి ప్రకటించడం జరిగింది, మీకు మార్కాపురం జిల్లా చేస్తామని చెప్పడం జరిగింది.